వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ చెప్పబోయే టిప్ హెయిర్ గ్రోత్ గురించి. సో ఈ 2 టిప్స్ మీరు యూస్ చేస్తే మీ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, థిక్గా అండ్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్కి కావాల్సింది మెంతులు. మెంతులు మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కరివేపాకు. కరివేపాకులో విటమిన్ బి అండ్ సి ఉంటుంది. మన హెయిర్ని నరిష్ చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో మెంతులు వేసి రోస్ట్ చేస్తుంది. అండ్ కర్రీ లీవ్స్ కూడా దీంట్లోనే వేసి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి. సో ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకే, నేను దీన్ని ఇలా పౌడర్ చేసేసుకున్నాను. సో ఇది మనం ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. సో దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ థిక్ అండ్ షైనీగా కూడా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. కావాల్సింది మెంతులు. మెంతులు మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ టిప్ ప్రిపేర్ చేసుకుందాం. మెంతుల్ని 1 గ్లాస్ వాటర్లో ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. సో ఇది మార్నింగ్ వరకు వాటర్ అంతా ఎల్లోయిష్ అయిపోతాయి. ఆ వాటర్ని హెయిర్కి స్ప్రే చేసుకోవాలి. రూట్స్కి అండ్ హెయిర్ అంతా స్ప్రే చేసుకుంటే దానివల్ల కూడా మీకు హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.